హలో అండి, వెల్కమ్ టు ఈగిల్ మీడియా. ఐమ్ డాక్టర్ దీప్తి, ట్రైకాలజిస్ట్. ఈరోజు మనం హెయిర్ లాస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ముందుగా జనరల్గా మనందరికీ ఉండే కామన్ ప్రాబ్లం జుట్టు బాగా ఊడుతుంది. జుట్టు బాగా ఊడుతున్న టైంలో మనం ఏం చేయాలి? జుట్టు బాగా ఊడుతుంది, స్నానం చేసినప్పుడల్లా కొన్ని 50, 100, 10 లెక్కలు మనకి జుట్టు రాలిపోతుంది. పడుకొని లేచినప్పుడు పిల్లో మీద కనిపిస్తున్నాయి, దువ్వినప్పుడల్లా చాలా జుట్టు రాలిపోతుంది. ఇలాంటి రెగ్యులర్ మనం దాదాపు ప్రతి ఒక్కరింట్లో వింటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది సీరం ఫెరటిన్ లెవెల్స్, వైటమిన్ డి, వైటమిన్ బి12 ఈ 3 ఖచ్చితంగా ప్రాపర్ వేలో ఉన్నాయా లేదా, రేంజ్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. దీనికి గాను ఎనీ ల్యాబ్ డయాగ్నోస్టిక్స్కి వెళ్తే మీకు వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసి రిపోర్ట్స్ ఇస్తారు. ఈ టెస్ట్స్లో మీకు ఏదన్నా నెగిటివ్గా కనిపించింది, తక్కువ ఉన్నాయి లెవెల్స్ అనుకున్నారనుకోండి, కన్సల్ట్ డాక్టర్కి చూపించి నెక్స్ట్ ఏంటి మరి హెయిర్ లాస్ అవుతుంది, ట్రీట్మెంట్ ఏంటి అని అడగాలి. అప్పుడు వారు మిమ్మల్ని వివిధ రకాలైన క్వశ్చన్స్ వేసి మీకు థైరాయిడ్ ఉందా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా, ఏవైనా రీసెంట్గా పెద్ద సర్జరీస్ జరిగినాయా, బ్లడ్ లాస్ ఏదైనా ఉందా, క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, షుగర్, బీపీ లాంటి చిన్నవి ఏవైనా ఉన్నాయా కండిషన్స్ అనేవి అడుగుతారు. దాని ప్రకారంగా ఒకవేళ మీకు గనక హార్మోనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ముందు థైరాయిడ్కి లేదా పీసీఓఎస్కి ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేసే మెడికేషన్ కోసమని మీరు ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించాలి. ఆ తర్వాత సీరం ఫెరటిన్ ఇవన్నీ చెక్ చేసుకునేసి హెయిర్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వారు మీకు ట్రీట్మెంట్ అనేది చెప్తారు. బిగినింగ్ స్టేజ్లో జనరల్గా చెప్పేది ఏంటి అంటే డైట్లో ప్రోటీన్ పెంచుకోండి, వైటమిన్ B7, B12 ఇవి ఉన్నవి పుష్కలంగా తినండి, ఇలాంటివి చెప్తారు. డైట్తోనే చాలా వరకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టు సర్టెన్ ఎక్స్టెంట్. ప్రతి స్టేజ్లో కూడా మనం ఇక నుంచి మంచి తిండి తినేసి పుష్కలంగా మనం హెయిర్ని గ్రో చేసుకుందాము అని అనుకోకూడదు. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కదా మనకి డైట్, సప్లిమెంట్స్ లేదా ట్రీట్మెంట్ కూడా అవసరము, ఏ విషయం అనేది చెప్తారు. సరే, నెక్స్ట్ ఈ డైట్తో పాటు మీకు సప్లిమెంట్స్ కూడా చెప్తారు. ఆ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ డాక్టర్ అనేవారు మీకు ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, PRP అంటుంటారు, స్టెమ్ సెల్ థెరపీస్ ఉన్నాయి, మీసో కాక్టైల్స్ అనే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇంకా నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ బోలెడ్ ఉన్నాయి మనకి. అయితే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్కి ఎవరెవరు అర్హులు, ఎలా చూసుకోవాలి అంటే ప్లేట్లెట్స్ వైటల్గా ఉండాలి అంటే జనరల్గా నార్మల్ హెల్తీ బాడీ అయి ఉండాలి. నార్మల్ హెల్తీ పీపుల్లో ప్లేట్లెట్స్ ఆర్ వెరీ వైటల్. మామూలుగా క్లయింట్ యొక్క బ్లడ్డే తీసుకునేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఇస్తాం కనుక జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తవు. కానీ వేరే సీరియస్ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లేదా హెల్త్ కండిషన్స్ ప్రాపర్గా లేవు, ఈ మధ్య బీపీ, డయాబెటీస్ లాంటివి ఉన్న వాళ్ళకి లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ అంత వైటల్గా ఉండవు. సో అలాంటప్పుడు స్టెమ్ సెల్స్ని సజెస్ట్ చేస్తారనమాట. యూ కెన్ గో ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ ఆల్సో స్టెమ్ సెల్స్. కానీ ఎప్పుడు ఎవరికి PRP ఇవ్వకూడదు అనేది డాక్టర్కి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇచ్చేస్తే జుట్టు వచ్చేస్తుందా, స్టెమ్ సెల్స్ ఇచ్చేస్తే మళ్ళీ జుట్టు రిగైన్ అవుతుందా? లేదు, అందరికీ రావాలి అని లేదు. ఇండివిజువల్కి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వేరే రిజల్ట్స్ని చూడడం జరిగిందనమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనేవి ఏ స్టేజ్లో ఇవ్వాలి అంటే మీకు ఫాలికల్స్ అనేవి ఇంకా అంతో కొంత బతికున్నాయి, వాటిని మళ్ళీ మనం డార్మెంట్ కండిషన్ నుంచి యాక్టివ్ చేయొచ్చు అన్న స్టేజ్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానివ్వండి, స్టెమ్ సెల్స్ కానివ్వండి ఇవ్వాలి. పూర్తి బట్టతల అయిపోయింది, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాతో కూడా హెయిర్ వస్తుందా అంటే రాదండి. పూర్తి బట్టతల అయింది అంటే అర్థం ఏంటి, అక్కడ విత్తనాలు లేవు, ఫాలికల్స్ లేవు, లోపల కుదుళ్ళే లేనప్పుడు పైకి జుట్టు ఎలా వస్తుంది? కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, అవి ఇస్తే హెయిర్ వస్తుంది బట్టతల మీద కూడా, వై డోంట్ యూ ట్రై అంటారు. అలాంటి ఇంజెక్షన్స్ స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ అయ్యి ఉంటాయి. ఎలోపీషియా టోటాలిస్ లాంటి, ఎలోపీషియా యూనివర్సాలిస్ అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్లో తల మీద కానివ్వండి, ఒంటి మీద కానివ్వండి ఒక జుట్టు కూడా ఉండకుండా ఉంటుంది. అలాంటి కండిషన్లో స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు జుట్టు పెరగడం అనేది సాధ్యమే, కానీ ఈవెన్గా తలంతటా హెయిర్ వస్తుందా అనేది గ్యారంటీ లేదనమాట. సో బట్టతల ఉన్నప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్స్తో జుట్టు మొలిపిస్తాము అన్నప్పుడు మీరు నమ్మకండి. ఓ మోతాదులో కొంత హెయిర్ ఉన్నాయి, పల్సగా ఉన్నాయి, వాటిని కొంచెం డెన్స్ చేసుకుందాము అనుకున్నప్పుడు
మీరు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా స్టెమ్ సెల్ ఇవన్నీ ట్రై చేయొచ్చు. కొన్ని బట్టతల కేసెస్లో డార్మెంట్గా ఇంకా కొంత ఫాలికల్స్ ఉన్నప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇచ్చినప్పుడు కొద్దిగా మురిపిస్తాయి బేబీ హెయిర్ అనేవి గ్రో అయ్యి. కానీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎల్లకాలము మీ జుట్టుని మొలిపిస్తూ ఉండదు. టెంపరీగా బట్టతల ఉన్న వాళ్లకు టెంపరీగా కాస్త డెన్సిటీ అనేది చూపిస్తుంది. అసలు బట్టతల ఉంది అంటే ఒక మనిషి జీన్స్ అనేవి బట్టతల వైపు ప్రయాణిస్తున్నప్పుడు మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇస్తే ఇంకా కొన్నాళ్ల పాటు అదే స్టేజ్లో మనం జుట్టుని ఉంచవచ్చు. అంతవరకే. బట్టతలకి ప్రత్యామ్నాయంగా లేదా ట్రీట్మెంట్గా PRPని ఇవ్వకూడదు. బట్టతలకి మనకి మార్కెట్లో ఉన్నవి FDA అప్రూవ్డ్ ఏవైనా డ్రగ్స్ ఉన్నాయి అంటే మినాక్సిడిల్ ఒకటి, ఫినస్ట్రైడ్ ఒకటి, ఈ రెండే. ఇంతకు మించి బయట ఇంకేవీ లేవండి. ఇవి కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సింపుల్ సర్జికల్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఏదర్ ఈ మెడికేషన్స్ కానివ్వండి, సర్జరీ కానివ్వండి తీసుకోవాలన్నమాట. ఈ మెడికేషన్స్ అనేవి కొంతకాలం పాటు గ్రోత్ సైకిల్ని యాక్టివ్గా పెడతాయి. ఇది పర్మనెంట్గా బట్టతలను ఆపేయలేదు, చాలా రోజులు కొనసాగిస్తుంది హెయిర్ ఇంకా బట్టతల మీద నిలిచేటట్టు, అంతవరకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి ఇంకా ఫాలికల్స్ లేవు, డోనర్ ఏరియా కూడా తగ్గిపోతుంది అన్న స్టేజ్లో మీరు ప్లాన్ చేసుకోవాలి. హెయిర్ థిన్నింగ్ ఎక్కువైపోయింది, స్కాల్ప్ కనిపిస్తూ ఉంది అన్న స్టేజ్లో, PRP కూడా సాధ్యపడదు అన్న స్టేజ్లో చాలామంది ఫ్రాంటల్ లైన్ రిసీడ్ అవుతున్న టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఉత్సాహం చూపిస్తారు. నథింగ్ రాంగ్ అండి. మీకు ఎప్పుడైతే మంచి డోనర్ ఏరియా ఉందో అప్పుడు మీరు ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళవచ్చును, ప్రొవైడెడ్ మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ సక్రమంగా ఉండాలి. డాక్టర్ అనేవారు మీకు కొన్ని ల్యాబ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇస్తారు. ఎలాంటివి? HIV, హెపటైటిస్, మీ ప్లేట్లెట్ కౌంట్, క్లాటింగ్ టైము, బ్లీడింగ్ టైము, ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకొని అంతా ప్రాపర్గా ఉంది అన్నప్పుడే మీకు నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్లాన్ చేస్తారనమాట. థైరాయిడ్ ప్రొఫైల్ బాగాలేదనుకుందాం, TSH లెవెల్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఎగుడు దిగుడుగా ఉన్నాయి అనుకుందాం. అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చును, కానీ చేసినాక ఆ హెయిర్ ఎక్కువ కాలం ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. అందుకని తొందరపడకుండా మనకి అవసరమా లేదా అనేది నిర్ధారించుకున్నాకనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నమాట. Like and subscribe Eagle Health and Beauty.